స్టార్ట్ మై రెసిపీ. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము పచ్చి బొప్పాయ పచ్చి కొబ్బరి ఫ్రై చేసుకుందాము. పచ్చి బొప్పాయ పచ్చి కొబ్బరి ఫ్రైకి ఏమేమి కావాలో చూసేద్దామా. పచ్చి బొప్పాయ, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పసుపు, ధనియా పౌడరు, సాల్ట్, కరివేపాకు. బొప్పాయ ఇలా పొట్టు తీసుకు పెట్టుకున్నాను నేనైతే. చూడండి, ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఇలా వచ్చాయి కదా. మళ్ళీ ఈ ముక్కలను ఇలా సన్న సన్న పీసులుగా కట్ చేసుకుందాము. పచ్చి కొబ్బరి బొప్పాయ ఫ్రైకి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను. గిన్నె హీట్ ఎక్కింది, అందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, అందులో జీలకర్ర, ఆవాలు, కొద్దిగా ఉద్దిపప్పు వేసాను నేనైతే. చూడండి, ఉద్దిపప్పు అంటారు, మినపప్పు కానీ అంటారు కదా. చుట్టుపట్లాడుతున్నాయి కదా. పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను పొడుగ్గా. పచ్చిమిరపకాయలు, ఇందులోనే కరివేపాకు, అందులోనే చిటికెడు పసుపు, బొప్పాయ కడుక్కొని పైన చూడండి తొక్క తీసేసుకున్నాను, సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేద్దాము. సరే, బాగా కలుపుకున్నాము. కలుపుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము. చూడండి, ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. మెత్తబడనైతే బాగా ముక్కలు మెత్తబడ్డట్టున్నాయి. చూడండి, మాగిన పప్పాయ అయితే అందరము తింటాము, ఇలా పచ్చి పప్పాయ అయితే తినలేము. ఇలా కర్రీ చేసుకొని తింటే చపాతీలేకి కానీ దోశలేకి కానీ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఇలా చేసుకొని తింటే కర్రీ తింటారు. ఇప్పుడు మనం అందులో సాల్ట్, కొద్దిగా ధనియా పౌడరు వేసాము కదా, ఒకసారి బాగా కలుపుకున్నాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కంపల్సరీగా చేయండి. కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనము పచ్చి కొబ్బరి చూడండి, కొబ్బరి తురిమే గ్రేటర్తో తురుముకున్నాను సన్నగా. ఇప్పుడు ఇందులో వేసేద్దాము. వేసుకున్నాం కదా, కలుపుకున్నాం ఒకసారి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము బాగా. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. పచ్చి కొబ్బరి పచ్చి పప్పాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాము. పచ్చి బొప్పాయి
పచ్చి కొబ్బరితో ఫ్రై చేశాను. చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. చపాతీలకు కానీ పరోటాలకు కానీ చాలా బాగుంటుంది. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి.